కన్నప్ప డైరెక్టర్ ని వెతికి పట్టుకుంది పెద్దాయన. తానే కర్త కర్మ క్రియగా పనిచేశాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా తానే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు రివీల్ చేశాడు. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన కన్నప్ప రిలీజ్ కి అయితే రెడీ అయిపోతుంది. ఇటీవలే గుంటూరులో గ్రాండ్ గా ఈవెంట్ కూడా నిర్వహించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు లాంటి స్టార్లతో భారీ కాన్వాస్ పై తెరకెక్కించిన చిత్రం ఇది. మోహన్ బాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక మంచు ఫ్యామిలీకి ఈ సినిమా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం స్వయంగా విష్ణు కలం పట్టాడు. తానే కర్త కర్మ క్రియగా పనిచేశాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా తానే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు రివీల్ చేశారు. ఈ సినిమాతో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఇతనెవరు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులన్నింటినీ విష్ణునే చూసుకున్నాడు. దీంతో డైరెక్టర్ ఎంపిక కూడా అతడి చేతుల మీదుగానే జరిగిందనుకున్నారంతా. కానీ ఆ ఛాన్సు విష్ణు తీసుకోలేదు. నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు తీసుకున్నట్లు గుంటూరు ఈవెంట్లో ఆయనే స్వయంగా రివీల్ చేశారు. ఇక ముఖేష్ కుమార్ సింగ్ ని డైరెక్టర్ గా తీసుకుందామని విష్ణుకి చెప్తే తండ్రి మాటకు కట్టుబడి అతడు ఎవరు, ఏంటి, అనుభవం ఎలాంటిది, ఏ విషయాలు కూడా విష్ణు అడగకుండానే తాను రాసిన కథను ముఖేష్ కుమార్ సింగ్ చేతుల్లో పెట్టినట్లు మోహన్ బాబు ఓపెన్ అయ్యారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ను మోహన్ బాబు చేతుల్లో పెట్టారంటే ఆయన ఎన్ని రకాలుగా ముఖేష్ ని పరీక్షించుంటారు. ఇక నటుడిగా మోహన్ బాబు 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. ఎన్నో సినిమాల్లో తను నటించారు. మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో డైలాగ్ కింగ్ గా ఫేమస్ అయ్యారు. నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇక ఆ అనుభవాన్ని అంతటినీ రంగరించి ఎంతో నమ్మకంతో ముఖేష్ కుమార్ సింగ్ ని డైరెక్టర్ గా ఎంపిక చేశారు. మరి మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ముఖేష్ కు ఎంత అద్భుతంగా తీసాడో తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక పాన్ ఇండియాలో ఈ చిత్రం అయితే రిలీజ్ అవుతుంది.